నేను లెజెండ్లో జగపత్ బాబు గారి పెద్దబ్బాయి క్యారెక్టర్ చేశాను. సో వైజాగ్లో ఆ సీన్ అది ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే నేను వెళ్ళి ఒక క్యారెక్టర్ని చంపడానికి వెళ్తానో అప్పుడు బాబు హీరోయిన్తో వచ్చి ఆ జీప్ ట్రావెలింగ్లో వచ్చి సారీ ఆ ఫార్చునర్ ట్రావెలింగ్లో వచ్చి నన్ను కొట్టడము. సో అలాంటి షార్ట్స్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. 10 years మూవీ కానీ అంత ఫ్రెష్ మూవీ. ఎందుకంటే యాజ్ ఎ యాక్టర్గా నేను చాలా లాంగ్వేజ్ సినిమాలు చేస్తుంటాను, మలయాళం అని, తమిళ్ అని, కన్నడ అని. సో ఎక్కడికి వెళ్ళినా ఆ డైరెక్టర్స్, ఆ టెక్నీషియన్స్, ఆ ప్రొడ్యూసర్స్ అన్ని సినిమాల గురించి మాట్లాడతారు కానీ ఎవరు లెజెండ్ గురించి మాట్లాడకుండా వదలలేదు. సో అంత గొప్ప సినిమాలో నేను ఒక రోల్ అవునందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు బోయపాటి గారు, బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ 14 Reels గోపి గారు, రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ March 30th మిస్ కాకండి, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. అందరికీ నమస్కారం. 10 years అయిందంటే అసలు నమ్మబుద్ధి కావటం లేదు. 10 years బ్యాక్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో ఇప్పుడు మళ్ళీ March 30th రిలీజ్ అయ్యి రిలీజ్లో అంతకంటే సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. సో మా బాలయ్య బాబు గారికి లెజెండ్ అనేసి ఎక్కడికి వెళ్ళినా అసలు లెజెండ్ అంటే బాలకృష్ణ గారు తప్ప ఇంకెవ్వరు మన కళ్ళకి కనిపించరు. సో బాలకృష్ణ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బోయపాటి గారు. అలాగే ఈ సినిమాలో నాకు అప్పట్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చారు బోయపాటి గారు. మాకు చేపల చెరువులు ఉండే బాబు, ప్రతివాడు పులుసు వచ్చిందా, పులుసు ఎట్టావా, పులుసు వచ్చిందా, పులుసు ఎట్టావా అనేవాడు. ప్రతివాడు క్యారేజ్ నా పులుసు తిన్నోడే కానీ నేను ఒక ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇవ్వట్లేదు బాబు. చాలా ఫేమస్ డైలాగ్ అప్పట్లో. అలాగే లాస్ట్లో కూడా జగపతి బాబు గారు క్లైమాక్స్లో నేను ఇప్పటిదాకా మీరు అన్నీ చూశారు కదా, ఇక్కడ ఆయన చెప్పింది విన్నాం కదా, ఇప్పుడైనా మారదాం పదండి అంటాం. అది చాలా మీమ్స్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ప్రతిసారి 10 years తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ ఎవరో ఒకరు పంపిస్తూనే ఉంటారు ఆ మీమ్స్ నాకు. ఈరోజు ఈ ఫంక్షన్లో మళ్ళీ అందరినీ 10 years తర్వాత టీం అందరినీ అంటే మధ్యలో కలిసినా కూడా లెజెండ్ టీం అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, అందరూ కూడా మన చందు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అదే మ్యాజిక్. చిన్న క్యారెక్టర్ అయినా 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు కనిపించిన ఫర్ ఎవర్ గుర్తుండిపోతాయి బోయపాటి గారు సినిమాల్లో. అండ్ ఎస్, అలాంటి ఒక మంచి క్యారెక్టర్ మీరు చేశారు ఇందులో. మళ్ళీ on 30th థియేటర్కి వెళ్ళి స్క్రీన్ మీద ఇంకొకసారి చూసుకోండి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారములు. బాలయ్య బాబు గారికి, బోయపాటి గారికి, రామ్ గారికి, కోటి గారికి, వెంకటేశ్వర గారికి, వీళ్ళందరికీ నా నమస్కారం అండి. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానండి. March 30th రిలీజ్ అవుతుందండి. దద్దరిల్లిపోవాలి బొమ్మ. మళ్ళీ అందరూ చూడాలి. దీన్ని ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి డైరెక్టర్ గారికి, బాలయ్య బాబు గారికి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఆ ఫ్యాన్స్ సార్, మీ ఫ్యాన్స్. ఇంత గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి, అలాగే బాలకృష్ణ గారికి, ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. లెజెండ్ నాకు ఒక స్పెషల్. ఎందుకంటే బోయపాటి గారితో మొట్టమొదటి పరిచయం నాకు లెజెండ్లోనే. ఆ సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ పనిచేసే అవకాశం నాకు ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నాకు బాలయ్య బాబు గారితో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత సినిమాల్లో చేశాను. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది. బట్ అఖండతోటి అది కంప్లీట్ అయింది సార్. నంబర్ ఆఫ్ డేస్ చాలా చేశాను మీతో కలిసి. అయితే కొన్ని సినిమాలు లైక్ లవ్ కుశ కావచ్చు, మాయాబజార్ కావచ్చు, అవన్నీ అన్ని సంవత్సరాల క్రితం మనం చూసామా అనిపిస్తుంది. అలాగే లెజెండ్ కూడా 10 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది. రేపు రిలీజ్ అయ్యేది మరింత గొప్ప విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రాగానే పిలిచి మైక్ ఇస్తావు అని సీరియస్గా. బట్ దెన్ 10 years లెజెండ్ 10 years లాగా లేదు. ఇప్పుడే రేపే మూవీ కొత్తగా రిలీజ్ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంది. బట్ దెన్ నేను ఇండస్ట్రీకి ఫస్ట్ అడుగు వేయడం లెజెండ్తో బాలయ్య బాబు గారు. నా ఫస్ట్ అడుగు లెజెండ్తోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్ బోయపాటి గారు ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూమెంట్తో నేను చెప్పాలనుకుంటున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years
ఎగ్జాక్ట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, గోపి గారు అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ లెజెండ్. చాలా హ్యాపీగా ఉంది అందరిని ఇక్కడ చూడడం ఆఫ్టర్ 10 years. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మాసివ్ సక్సెస్ లెజెండ్. అండ్ యా, థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.